హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇందువల్ల నేనైతే పొద్దున్నే మా కాఫీ తోటలో పళ్ళు పండున్నాయి, తీసుకుందాం, అదే కోసుకొని వద్దాము రా రా అంటే అమ్మ నేను కలిసి కాఫీ తోటకైతే వెళ్తున్నాం. వెళ్తుంటే ఈగలు కూడా తెగ ఇబ్బంది పెడుతుంది. రాత్రి పడ్డ మంచుకైతే ఈ కొమ్మల్లో రెమ్మల్లో అంటుకొని ఉండి ఆ వాటర్ అయితే నా మొహం మీద పడిపోయింది. అదైతే ఈ చెమట అనుకొని ఈగలు అనేది నా మొహానికి వచ్చి వాళ్తుంది. కళ్ళకు కానీ నోరుకు కానీ ఎక్కడ పడితే అక్కడ దొరికిపోతా ఉంది. కొన్ని అయితే జుట్టుకు దూరి చచ్చిపోతుంది. అలానే కొద్దిగా ముందుకు వస్తే మా కాఫీ తోట దగ్గరలోకి అయితే వచ్చేసాం. వచ్చిన దగ్గర అయితే ఈ చూస్తున్నారా ఎంత డౌన్గా ఉందో. ఈ దారి నుంచి దిగెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. జాగ్రత్త దిగెళ్ళకపోతే పడిపోవాల్సి వస్తుంది. అటు నుండి మళ్ళీ రిటర్న్ రావడం కూడా అంతే, అలానే ఇబ్బంది పడాలి. ఎందుకంటే మొత్తం డౌనే కాబట్టి ఈ లోయ నుంచి ఆ పైనకి వెళ్ళాలంటే ఆ పైన సదునున్న ప్లేస్కి వెళ్ళడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఈ పళ్ళు అనేది ఎక్కువగా పండుంటే మరీ ఇబ్బందిగా ఉంటుంది. భుజం పైన లేదా తలపైన మోసుకు వెళ్ళడం కాబట్టి బాగా ఇబ్బందిగా ఉంటుంది ఈ డౌన్ మొత్తం ఎక్కడానికి. అలానే మేమైతే పళ్ళు కోయడం అయితే స్టార్ట్ చేసేసాను. అమ్మ అయితే స్టార్ట్ చేసింది, నేను కాదు. నేను కోసి ఆల్రెడీ కవర్లో చూపించాను కదా, అదే నేను కోసిన పళ్ళు. సరేలే, ఏదైతే అదైందని కోస్తుండగా నేనైతే కాఫీ తోట మొత్తం తిరిగి చూద్దాం అనుకున్నా. ఎందుకంటే నేను వచ్చిందే ఇక్కడ ఒక నెల రోజులు అవుతుంది వచ్చిన తర్వాత. దాని తర్వాత పళ్ళు పండున్నాయని పక్క వాళ్ళు చెప్తే తప్ప నేనైతే ఎప్పుడు రాలేదు. మళ్ళీ ఇదే ఫస్ట్ రావడము కాఫీ పళ్ళు. ఇయరైతే కాఫీ అయితే బాగానే పట్టుకొని ఉంది. ప్రతి చెట్టుకు బాగానే కాసి ఉన్నాయి. చూద్దాం మరి. ఈ బెర్రీ బైరర్ పురుగు అనేది సోకుతున్నదని భయానికే అయితే నేనైతే లాస్ట్ మంత్ వచ్చిన తర్వాత దాని తర్వాత ఇంకా రాలేదు. అదేదో బెర్రీ బైరర్ ఏదో నాకు కూడా అంత ఐడియా లేదు ఆ పురుగు మీద. సో ఆ పురుగు అనేది అదేదో వైరస్ లాంటిది వస్తుందంటే కాఫీ చూడడానికి అయితే వచ్చింది తప్ప దాని తర్వాత ఇంకా రాలేదు. మా తోటలో అయితే అలాంటిది ఏం లేదులే. ఆ పురుగు అయితే సోకలేదు, అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ చూసారా, ఇవైతే కోతులు ఎలకలు అలానే పక్షులు తినేస్తుంది. దానివల్ల ఏంటంటే ఈ పళ్ళు అనేది కింద రాలిపోతుంది. పళ్ళు కాదు, ఆ నీరు అనేది తాగేసి తినేసి వెళ్ళిపోతుంది. దానివల్ల ఈ పిక్ అనేది ఈ కాఫీ పప్పు అనేది కింద పడిపోతుంది. చూస్తున్నారా, ఇలాంటి పొడుగు చెట్లలోని గబ్బిలాలు కానీ పక్షులు కానీ కోతులు కానీ బాగా ఎక్కువగా తినేసింది. పైగా అడవి కదా, అందుకే